సంస్కృతి జీవన విధానం కావాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో విధ్వంస జీవన విధానం, సాంస్కృతిక చైతన్యంపై సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ప్రస్తుతం జీవన విధానం ధ్వంసమైనందున అనర్థాలు, పెడధోరణలు, ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటోందన్నారు. ఆన్లైన్ గేములు, మత్తుకు బానిసలై కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల ఆలోచనల్లో, జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి సాంస్కృతిక పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొదలుపెట్టామని తెలిపారు. కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది కాబట్టే ఈరోజున ఎన్నో అనర్థాల మూలం. మన వంతు చిరు ప్రయత్నంగా ప్రభుత్వ పరంగా యొక్క చిరు ప్రయత్నం చేసే ఏర్పాటు చేస్తాను. దీన్ని ఎంతో కొంత మార్పు రావాలి, ఆలోచన మార్పు రావాలి ఆలోచనతో. రెండవది, లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ టూ షార్ట్. అంటే ఉన్న జన్మను సార్థకత అనేది సార్థకత చేసుకోవాలి.